ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరుపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నట్టు వార్తలొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత కొంతమంది మంత్రుల దగ్గర ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. అసెంబ్లీ లోపల బయట కొంతమంది ఎమ్మెల్యేలు గీత దాటుతున్నారని వ్యాఖ్య కూడా చేశారు. చంద్రబాబు ఈ విధంగా అనడం ఇది మొదటిసారేం కాదు. ఇంతకుముందు కూడా కొంతమంది కూటమి ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై వ్యాఖ్యలు చేశారు. అయినా ఇంకా కొంతమందిలో ఎటువంటి మార్పు లేదు. ఉదాహరణకు బోండా ఉమ, బొజ్జల సుధీర్ రెడ్డి, కూన రవికుమార్లు అసెంబ్లీలో మాట్లాడిన తీరుపై బాబుగారు చాలా ఆగ్రహంగా ఉన్నారని చెబుతారు. బోండా ఉమ ఎవరిని టార్గెట్ చేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద విమర్శలు చేశాడో తెలీదు. చైర్మన్ కృష్ణయ్య వ్యవహార శైలిపై మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరెత్తాల్సిన అవసరం లేదు. మనసులో ఏదో పెట్టుకుని బోండా ఉమ పీసీబీ వ్యవహారంపై మాట్లాడారనే అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది. అందుకే అందరూ బోండా ఉమానే తప్పుబట్టారు. ఇక బొజ్జల సుధీర్ రెడ్డి అయితే మరీ ఘోరం. ఒక సీఐ బదిలీ గురించి అసెంబ్లీలో మాట్లాడడం ఎంతవరకు సమంజసం? సుధీర్ రెడ్డికి ఆ సీఐ ముఖ్యమైన వ్యక్తి కావచ్చు, కానీ అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలపై చర్చించే ఒక వేదిక. అది కూడా బొజ్జల సుధీర్ రెడ్డికి తెలియదని మనం అనుకోవాలా? కూన రవికుమార్ కూడా అంతే. అనవసరమైన విషయాలు అసెంబ్లీలో మాట్లాడడంతో చంద్రబాబు తర్వాత సీరియస్ అయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే సృజనా చౌదరి మాట్లాడిన అంశాలపై కూడా విమర్శలొచ్చాయి. చంద్రబాబు అదే రోజు సీనియర్లతో మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదుగాని మనవాళ్లు వైసీపీ వాళ్లకన్నా దారుణంగా మాట్లాడుతున్నారు అని అన్నారంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అసెంబ్లీ సమావేశాలు లైవ్ ఇస్తున్నారన్న విషయం ఎమ్మెల్యేలు మర్చిపోతే ఎలా? ప్రజలు ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తున్నారు అనే విషయం కూటమి ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకుంటే మంచిది.